ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఎల్ఎల్ఎం గురించి పూర్తిగా అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్తాను, శ్రమ తెలియకుండా వినియండి. సమ్మర్ హాలిడేస్కి పిల్లలంతా కలిసి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ పిల్లలందరికీ వాళ్ళ అమ్మమ్మ రోజుకు ఒక కథ చెప్తుండేది. అయితే ఒకరోజు అందులో ఒకరికి చిన్న డౌట్ వచ్చింది. అమ్మమ్మ, రోజు మాకు ఇన్ని కథలు చెప్తున్నావు కదా, ఒకరోజేమో రాజు చేసే యుద్ధం కదా, ఒకరోజేమో సింహం అడివి కదా, ఇలా రోజుకో కథ మాకు ఎలా చెప్తున్నావు? నీకు అన్ని కథలు ఎలా తెలుసు? అప్పుడు వాళ్ళ అమ్మమ్మ చిన్నగా నవ్వుతూ, నేను చిన్నప్పటి నుంచి చాలా కథలు విన్నాను, చదివాను, కానీ ఇప్పుడు చెప్తున్న కథలు ఒక్క పుస్తకంలోనివి కాదు, అన్ని కథల్లో ఒక్కో పదాన్ని ఒక్కో పాఠాన్ని కలిపి మీకు ఒక కొత్త కథగా చెప్తున్నా. ఇప్పుడు కథ అయితే విన్నారు కదా, కథలో ఎలా అయితే వర్డ్స్ అన్ని కలిపి ఒక కొత్త కథ ఎలా చెప్తున్నారో అలానే ఎల్ఎల్ఎంస్ కూడా. ఎల్ఎల్ఎంస్ బుక్స్, వెబ్సైట్స్ నుంచి నేర్చుకుని నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కదా, లాంగ్వేజ్ మోడల్ ఓకే, మరి లార్జ్